బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమల వైకుంఠపురిలో అంగరంగ వైభవంగా సాగుతుంది. 5వ రోజు గరుడ సేవను పురస్కరించుకొని తిరుమల ఘాట్ రోడ్లోని ద్విచక్ర వాహనాల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. ద్విచక్ర వాహనాలపై వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలకు తిరుపతిలో ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. తిరుపతి అరుపిరి సమీపంలో 8 ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాల మానిటరింగ్ సిస్టమ్ ద్వారా 2 వీలర్ స్పాకింగ్ను ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమలలో సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే 5వ రోజున బ్రహ్మోత్సవాలలో 5వ రోజున గౌడ సేవ మహోత్సవం జరుగుతుంది. ఈ గౌడ సేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యలు టీటీడీ అటు పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా చేపట్టింది. ఈ ముందస్తు చర్యల్లో భాగంగానే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను పూర్తిగా నియంత్రిస్తూ చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా వాహనాలు ఘాట్ రోడ్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి, సజావుగా వాహనాలు రాకపోకలు సాగాలన్న ఉద్దేశంతోనే ద్విచక్ర వాహనాలను పూర్తిగా నియంత్రిస్తూ గత 2 రోజుల పాటు టీటీడీ అయితే అటు పోలీస్ యంత్రాంగం చర్యలు అయితే చేపట్టింది. ఈ వాహనాల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన కారణం ఏంటి, ఎందుకు నియంత్రించాల్సి వస్తూ ఉంది అనే దాని మీద పోలీసు అధికారులు ఉన్నతాధికారులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ 2 వీలర్స్కి అంటే తిరుమలకి బ్రహ్మోత్సవాలకి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఘాట్ రోడ్లో ఎలాంటి నిబంధనలు విధించింది, పోలీస్ యంత్రాంగం ఎలాంటి నిబంధనలు విధించింది, తదనుగుణంగా ఎలాంటి చర్యలు అయితే చేపట్టింది? నమస్తే అండి. ఇప్పుడు ఘాట్ రోడ్లో ఇప్పటి వరకు మామూలుగానే ఉంది. రేపు గరుడోత్సవం సంబంధించి భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి, అదేవిధంగా వెహికల్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపు ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 2 వీలర్స్ని అలౌ చేయడం లేదు. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఈ క్రమంలో 2 వీలర్స్ మీద కూడా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ నుంచి మండే మార్నింగ్ వరకు కూడా 2 వీలర్స్ని అలౌ చేయడం లేదు. అదేవిధంగా గరుడోత్సవానికి మనకి ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ల్యాక్స్లో ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి బందోబస్తులో భాగంగా మనము పార్కింగ్ ఏరియాస్కి వచ్చేటప్పటికి తిరుమలలో పార్కింగ్ ప్లేసెస్ స్లాట్స్ అరౌండ్ 4500 మాత్రమే పార్కింగ్ ప్లేసెస్ వెహికల్స్ పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ 4500 వెహికల్స్ పార్కింగ్కి సరిపోయే అన్ని వెహికల్స్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా పైకి మనం అకామిడేట్ చేయలేము. కాబట్టి ఆ వెహికల్స్ అన్నిటిని కూడా కిందే తిరుపతిలోనే ఆపడం జరుగుతుంది. దీనికి సంబంధించి 7 పార్కింగ్ ప్లేసెస్ని ఎలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 7 ప్లేసెస్లో కూడా వాళ్ళు వెహికల్స్ పార్క్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన ప్రతి భక్తుల్ని కూడా పైకి చేర్చి అక్కడ గరుడోత్సవంలో వాళ్ళు స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగించేటట్టు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఓకే, ముఖ్యంగా అలాగే తిరుపతిలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ వాహనాలు పార్కింగ్ చేసిన దానికి వారికి భద్రత కల్పిస్తున్నారా లేదా, ఒకవేళ వాహనాలు పార్కింగ్ చేసిన చోటే ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు ఏంటి అనే దాని మీద లోకల్ డిఎస్పీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ వాహనాలు అంటే రేపు ఘాట్ రోడ్లో వాహనాలను ఆపేస్తూ 2 వీలర్స్ అన్నీ ఆపేస్తున్నారు. ఇక్కడ తిరుపతిలో పార్కింగ్ ప్లేస్లు ఎన్ని పెట్టారు ఏంటి, ఎలాంటి చర్యలు చేపట్టారు ఇక్కడ? ఇందాక ఎస్పీ సార్ చెప్పినట్లు 7 ప్లేసెస్లో పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది తిరుపతిలో. ఈ అలిపిరి లింక్ బస్ స్టాండ్లో 2 వీలర్స్కి 4 వీలర్స్కి రెండింటికి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగానే ఇస్కాన్ గ్రౌండు, తర్వాత భారతీయ విద్యాభవన్ గ్రౌండు, ఎస్వి మెడికల్ కాలేజ్ గ్రౌండు, దేవలోకు, ఆ పక్కనే ఏపీ టూరిజం, ఈ ప్లేసెస్లో అంతా పార్కింగ్ పెట్టడం జరిగింది. ప్రతి పార్కింగ్ ప్లేస్లోనూ ఇల్యూమినేషన్ అంటే లైటింగు, పబ్లిక్ అడ్రస్ సిస్టము, తర్వాత సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వీటితో పాటు ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయగానే ఇందాక సార్ చెప్పినట్లు భక్తుల్ని తిరుమలకు తీసుకెళ్లడానికి ఆర్టీసీ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ వారు ఈ ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ మొబైల్ బాత్రూమ్స్, లాట్రిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది సౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగానే అన్ని రకాల అంటే పార్కింగ్ ప్లేసెస్ దాదాపు 8 ప్లేసెస్ అటు అలిపిరి ఇటు అలాగే ఇస్కాన్ టెంపుల్ ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా అలిపిరి కోడలి ప్రాంతంలో నియరెస్ట్ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దాదాపు 8 ప్రాంతాల్లో 2 వీలర్స్ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ భద్రతాపరమైన అంటే సీసీ కెమెరా మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాహనాల ఎలాంటి చోరీకి పాల్పడకుండా ఉండేందుకు పూర్తి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. భక్తులకు తాము అండగా ఉంటామని చెప్పి భరోసా పోలీస్ యంత్రాంగం కల్పిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9 తిరుపతి.